Hello dear students, I hope you all are doing great and I hope your preparation is going well. Let's start today's session. Okay, today we are going to discuss grandest 18. Okay, manaki chinna passage icharu. Even though it's a small passage, we will discuss about this passage in the end. Let's see the other questions. Okay. 9th question. Manaki em icharu. Okay. 2 కాలమ్స్ ఇవ్వడం జరిగింది. 2 కాలమ్స్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ని జాయిన్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి కాంటెక్చువల్లీ అండ్ గ్రామటికలీ కరెక్ట్ అయి ఉండాలి. ఫైన్. సో కాలమ్ 1లో ఏమి ఇచ్చారు మనకి సమ్ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కాలమ్ 2లో 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. మనం జనరల్గా కాలమ్ 2లో ఏమైనా గ్రామటికల్ ఎర్రర్ ఉంటే కనుక దాని రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేస్తాం కాబట్టి చూద్దాం. రిసీవ్డ్ థండరస్ అప్లాస్ ఫ్రమ్ ద ఆడియన్స్, వాస్ మెట్ విత్ ఓవర్వెల్మింగ్ షాక్ అండ్ గ్రీఫ్, వాస్ జీర్డ్ అండ్ హూటెడ్ ఎట్. జీర్ అంటే కనుక మీనింగ్ ఏమొస్తుంది? జీర్ అంటే కనుక మాక్ చేయడం అవుతుంది. ఓకే, జీర్ డెట్ అంటే కనుక మాక్ డెట్. హూట్ అంటే కనుక షౌటెడ్. ఓకే, కోపంతో ఎవరి మీద నడిస్తే కనుక హూటెడ్ ఎట్, కోపంతో అరవబడ్డాడు అన్న మీనింగ్ వస్తుంది. జీర్ డెట్ అంటే మాక్ చేయబడ్డాడు అన్న మీనింగ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా గ్రామటికల్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు గో త్రూ ద ఆప్షన్స్. ఓకే, ఏడి ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ డెత్ రిసీవ్డ్ థండరస్ అప్లాస్. ఓకే, పార్ట్ ఏ చూసుకుంటే పాజిటివ్గా ఉంది, పార్ట్ డి చూసుకుంటే నెగిటివ్గా ఉంది. బట్తో జాయిన్ చేసి ఉంటే వేరే రకంగా ఏమైనా చెప్పుంటే కనుక మేబీ అయి ఉండొచ్చు. బట్ ప్రెసిడెంట్స్ డెత్ అనేది దానికి థండరస్ అప్లాస్ అయితే రాదు కాబట్టి ఏడి డెఫినెట్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఏఈ ద అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్స్ డెత్ వాస్ మెట్ విత్ ఓవర్వెల్మింగ్ షాక్ అండ్ గ్రీఫ్. సి బోత్ నెగిటివ్. సో రెండు కాంటెక్చువల్లీ కరెక్ట్ అవుతున్నాయి. అండ్ గ్రామటికల్గా వాస్ మెట్, ప్రెసిడెంట్స్ డెత్ అనేది అక్కడ సబ్జెక్ట్ ఏంటి? అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఓకే, అది పని చేసేది కాదు, అది ఒక నాన్ డూవర్, అందుకని ప్యాసివ్ వాయిస్లో వస్తుంది వాస్ ప్లస్ V3. సో ఫైన్. సిడి యాజ్ సూన్ యాజ్ ద మినిస్టర్ బిగాన్ హిస్ అడ్రస్ హీ రిసీవ్డ్ థండరస్ అప్లాస్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఫైన్, మీనింగ్ పరంగా కూడా కరెక్ట్గానే ఉంది, గ్రామటికలీ ఇస్ ఫైన్. సో బి ఈజ్ ద రైట్ వన్. బి ఆప్షన్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. ఓకే, మనకి కాలమ్ 1 అండ్ కాలమ్ 2 ఇవ్వడం జరిగింది. హార్డ్లీ అనే వర్డ్, వెన్ అనే వర్డ్ యూజ్ చేసి 2 స్టేట్మెంట్స్ మనం మీనింగ్ఫుల్గా గ్రామటికల్గా కనెక్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదా అని చూడాలి మనం. ఓకే, హార్డ్లీ అనేది లేదా స్కేర్స్లీ అనేది కూడా 2 నెగిటివ్ వర్డ్స్ అవుతాయి. ఓకే, హార్డ్లీ ఇట్ హ్యాపెండ్ అంటే అది జరగనే లేదా అన్నట్టు వస్తుంది. సో హార్డ్లీ, స్కేర్స్లీ అనేవి నెగిటివ్ వర్డ్స్ అవుతాయి. ఇవి కాంజంక్షన్ కనెక్టర్స్గా యూజ్ చేస్తూ వాడాల్సి వచ్చినప్పుడు వాటికి పేరుగా మనకి చాలా వరకు వెన్ కానీ బిఫోర్ కానీ ఉంటుంది. మీనింగ్ ప్రకారం మనం వెన్ కానీ బిఫోర్ కానీ యూసేజ్ జరుగుతుంది. హార్డ్లీ వచ్చిందని కంపల్సరీ వెన్నే ఉండాల్సిన అవసరం లేదు. మీనింగ్ బట్టి బిఫోర్ కూడా ఉండొచ్చు, వెన్ కూడా ఉండొచ్చు. ఇవి కాకుండా వేరే ఏమున్నా, హార్డ్లీ తర్వాత దాన్ ఉన్నా ఏమున్నా కానీ రాంగ్ అవుతుంది. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్, సమ్మన్ నాక్ దే బార్జ్డ్ ఇన్. బార్జిన్ అంటే కనుక ఫోర్స్ఫుల్గా ఎంటర్ అవడం, ఫ్రేజల్ వర్బ్. సో దే బార్జ్డ్ ఇన్ ఈస్ ఆల్సో ఫైన్. అనదర్ పాప్డ్ అప్. పాపప్ అంటే కనుక అప్పుడే ఎదురైంది లేదా అప్పుడే కనుక్కోవడం జరిగింది. పాపప్ అప్పుడే చూడడం జరిగింది, సడన్గా వాళ్ళ ముందు అలా రావడం జరిగింది, ఆ రకంగా మీనింగ్ వస్తుంది. అది కూడా ఫ్రేజల్ వర్బ్. సో గ్రామటికల్ ఎలిమినేట్ చేయడానికి లేదు, వీ హ్యావ్ టు గో త్రూ ద ఆప్షన్. సి హార్డ్లీ హ్యాడ్ షీ ఓపెన్ ద డోర్. ఇంకా డోర్ ఓపెన్ చేసిందో లేదో వెన్ దే బార్జ్డ్ ఇన్. వాళ్ళు లోపలికి వచ్చే టైంకి ఇంకా తన డోర్ కూడా పూర్తిగా ఓపెన్ చేయలేదు. సో మీనింగ్ పరంగా and grammatically that is right. So C is the right answer. Okay, no need to check the other options, మనకి చాలా టైం తక్కువ ఉంటుంది కాబట్టి we can move on. If you want to verify, you can also verify it. For example, A చూసుకుంటే కనుక hardly had I closed the door. డోర్ ఇంకా క్లోజ్ చేయలేదు. hardly had I closed the door when they barged in. barged in అంటే కనుక లోపలికి ఫోర్స్ఫుల్గా రావడం. కానీ had I closed the door అది జనరల్గా ఎప్పుడు వస్తుంది? మనం సిగితో కంపేర్ చేసుకుంటే ఓపెన్ చేసినప్పుడు బార్జిన్ అవుతారు, కానీ క్లోజ్ చేస్తున్నప్పుడు దే బార్జిన్ అనేది వాడడం జరగదు కాబట్టి ఏ రాంగ్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫ్రేజెస్ గివెన్ బిలో ఈచ్ స్టేట్మెంట్ షుడ్ రీప్లేస్ ద ఫ్రేజ్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్. ఓకే, మనకు ఒక ఫ్రేజ్ బోల్డ్ చేసి ఇవ్వడం జరిగింది, దానికి బెటర్ రీప్లేస్మెంట్ ఏమైనా ఉందేమో చూడాలి. ఒకవేళ అది కరెక్ట్గానే ఇస్తే కనుక నో కరెక్షన్ రిక్వైర్డ్. ఆల్కహాల్ ఇన్ మోడరేట్ క్వాంటిటీ బూస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గుడ్ కొలెస్ట్రాల్. సో ఇది ఏ టెన్స్లో వస్తుంది? జనరల్గా ఆల్కహాల్ ఒక మోడరేట్ క్వాంటిటీలో తీసుకుంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది. బూస్ట్స్ అనేది V5. మన సబ్జెక్ట్ ఏమిటి?
ప్రిపోజిషన్ ముందున్న సబ్జెక్ట్ అవుతుంది కదా, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి మనకి V5 వచ్చింది, V5 ఈజ్ సింగులర్. ఓకే, అండ్ అనే కనెక్టర్ వచ్చిందంటే కనుక టూ సిమిలర్గా ఉన్నటువంటి క్లాజెస్ని కలుపుతూ వస్తుంది. క్లాజ్ అంటే కనుక ఒక సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది, అటువైపు కూడా ఒక సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. ఈ వర్బ్ ఈ సబ్జెక్ట్ బట్టి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది, ఈ వర్బ్ ఈ సబ్జెక్ట్ బట్టి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఫైన్. అగైన్ అండ్ అనేది వచ్చిందంటే కనుక సిమిలర్గా, అంటే పాజిటివ్ ఉంటే కనుక పాజిటివ్ క్లాజ్ ఉంటే ఇటువైపు కూడా పాజిటివ్ క్లాజ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే కనుక నెగిటివ్ క్లాజ్ ఉంటుంది. ఫైన్. సో దేర్ ఇస్ అ సబ్జెక్ట్ హియర్ అండ్ వర్బ్ హియర్. అండ్ ఇన్హిబిటింగ్ బ్లడ్ క్లాట్స్ని నివారిస్తుంది ఆల్కహాల్ అనేది మోడరేట్ క్వాంటిటీలో తీసుకుంటే. నౌ బ్లడ్ క్లాట్స్ని నివారిస్తుంది అనేది జనరల్ సెన్స్లో చెప్తాం, ఎప్పుడు ఉండేదే, జస్ట్ ఇప్పుడు నడుస్తుంది లేదా ఫ్యూచర్లో అయ్యేది లేదా పాస్ట్ అలా కాదు కదా, ఎప్పుడు జనరల్గా ఉండేదే కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది. నౌ అండ్ వచ్చింది కాబట్టి ఇటువైపు కూడా సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది. వర్బ్ వచ్చేసి ఇన్హిబిటింగ్ అంటే కంటిన్యూస్లో వస్తుంది. ఎనీ ఆక్సిలరీ వర్బ్ తర్వాత V4 వస్తే కనుక కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది, బట్ వీ నీడ్ ప్రెజెంట్ టెన్స్. సో V1 ఆర్ V5 ఫామ్లో ఉండాలి. ఏ ఫామ్ వస్తుంది, అండ్ తర్వాత సబ్జెక్ట్ కూడా ఉండాలి కదా, కానీ ఇక్కడ సబ్జెక్ట్ లేదు, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ హిడెన్ కేస్. ఓకే, సబ్జెక్ట్ లేకపోయినా సరే ఆల్కహాల్ అనే సబ్జెక్టే ఇక్కడికి వస్తుంది. సో ఆల్కహాల్ ఇస్ ద సబ్జెక్ట్ హియర్, ఆల్కహాల్ సింగులర్లో ఉంది, వి నీడ్ V5. ఓకే, సో V5లో ఇన్హిబిట్కి ఏమొస్తుంది, ఇన్హిబిట్స్ సింగులర్ వర్బ్. సో ఏముంటుంది, అండ్ ఇన్హిబిట్స్ బ్లడ్ క్లాట్స్. సో అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద స్టేట్, మెయిన్ ఫంక్షన్ వన్ ప్లస్ ఆఫ్ ప్లస్ ద అనే స్ట్రక్చర్ ఉంటే ఎప్పుడు కూడా తర్వాత ప్లూరల్ కౌంటబుల్ నౌన్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్, వై సింగులర్ కౌంటబుల్ నౌన్, ఫంక్షన్స్ అని ఉండాలి. సో మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ వస్తుందా, ఫర్ వస్తుందా, ఫర్ ద స్టేట్ మెయిన్ ఫంక్షన్ స్టేట్ కోసమా, లేదా వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఈజ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో స్టేట్ యొక్క అన్న మీనింగ్ రావాలి, అప్పుడు దానికి ఏమి వాడతాం, ప్రిపోజిషన్ ఆఫ్ అని వాడతాం. సో మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్టేట్. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఫైన్. వి మస్ట్ రియలైజ్, చూడండి మస్ట్ మోడల్ తర్వాత V1 వస్తుంది ఇప్పుడు కూడా. వి మస్ట్ రియలైజ్ దట్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ వస్తే కనుక V4లో ఉంటుంది, లేదా నౌన్ ఉండొచ్చు. మిస్టేక్స్ అనేది నౌన్, మిస్టేక్స్ ఈజ్. సో జనరల్ సెన్స్ అయితే లేదంటే పాస్ట్ రిలేటెడ్ విషయమా, ఎలాంటి విషయం, వి మస్ట్ రియలైజ్, మనం రియలైజ్ అవ్వాలి, మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో ఇది జనరల్ సెన్స్లో జనరల్ టోన్లో చెప్తాం కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. సో ఈజ్ ఫైన్. అండ్ ఇంపార్టెంట్, అండ్ యూసేజ్ కూడా కరెక్ట్గానే ఉంది. సో ఇస్ దర్ ఎనీ కరెక్షన్ రిక్వైర్డ్, నో. ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ద స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ వాస్ రీసెంట్లీ బ్రాట్ ఎట్ అన్ ఆక్షన్. బ్రాట్ అంటే ఏమొస్తుంది మీనింగ్, తీసుకురాబడింది. వాస్ బ్రాట్ ఎందుకంటే స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అనేది నాన్ డూవర్, పని చేసేది కాదు, చేయబడేది, తీసుకురాబడింది, అది దానంతట అది రాలేదు కాబట్టి అందుకని ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. సబ్జెక్ట్ ప్లేస్లో నాన్ డూవర్, పని చేయబడేది ఉంటే కనుక అది ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడినప్పుడు వాస్ ఆర్ వర్ ప్లస్ V3 వస్తుంది. ఓకే, సో వాస్ బ్రాట్ గ్రామటికల్గా కరెక్టే, వాస్ V3. ఫైన్. కానీ మీనింగ్ పరంగా చూడండి, బ్రాట్ ఎట్ అన్ ఆక్షన్కి తీసుకురాబడిందా బై అన్ ఇండియన్ ఫర్ 2 crores. 2 crores తీసుకురాబడలేదు, కొనబడి ఉంటుంది ఆప్షన్లో కాబట్టి. ఓకే, సో అందుకని బ్రాట్ ఉంటుందా, బ్రాట్ కాదు, ఉండాల్సింది బాట్. కొనబడింది అని అనాలనుకుంటే కనుక బాట్ అని వాడతాం. నౌ ప్రిపోజిషన్ యాట్ వస్తుందా, ఇన్ వస్తుందా. యాట్ అనేది ఒక స్పెసిఫిక్ టైం గురించి కానీ, మీట్ మీ అట్ 2 PM, ఓకే, లేదా ఒక పర్టికులర్ ప్లేస్ గురించి స్పెసిఫిక్ ప్లేస్ గురించి చెప్తున్నప్పుడు అప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ యూసేజ్ జరుగుతుంది వాడడం. కానీ ఇక్కడ ఎట్ అన్ ఆక్షన్ అనేది ఒక స్పెసిఫిక్ థింగ్ కాదు, టైం కాదు, అదొక ఆక్షన్ దగ్గర అని చెప్పాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ రైట్ యూసేజ్ ఏమొస్తుంది, ఇన్ అనే ప్రిపోజిషన్ వాడడం జరుగుతుంది. సో బాట్ ఇన్ an auction, అండ్ యూసేజ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, బాట్ ఇన్ an auction. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, setbacks and failures has always been an integral part of science. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సెట్బ్యాక్స్ అండ్ ఫెయిల్యూర్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్స్గా ఉన్నాయి. సో
సబ్జెక్ట్లో ఎప్పుడైనా సరే అండ్తో కనుక 2 సబ్జెక్ట్స్ కలపబడినప్పుడు, సెట్ బ్యాక్స్ అనే సబ్జెక్ట్స్, ఫెయిల్యూర్స్ అనే సబ్జెక్ట్, ఎనీ 2 సబ్జెక్ట్స్ కలపబడినప్పుడు ఎప్పుడు కూడా మనకి వర్బ్ ప్లూరల్ వర్బ్ వస్తుంది. సో హ్యాస్ కాదు, హ్యావ్ అని ఉండాలి. ఫైన్. సో హ్యావ్ ఆల్వేస్ బీన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్స్. సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ హ్యాస్ ఆల్వేస్ బీన్. రైట్. హ్యావ్ ఆల్వేస్ బీన్. 3H హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఈ 3 తర్వాత ఎప్పుడు కూడా వస్తే బీన్ ఉంటుంది, లేదా V3 ఉంటుంది, లేదా హ్యాడ్ ఉంటుంది. ఒకవేళ వీటి మధ్యలో ఏమైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తే కనుక యాడ్వర్బ్ వస్తుంది. ఓకే, హ్యావ్ ప్లస్ యాడ్వర్బ్ ప్లస్ బీన్. అంతేకాని హ్యావ్ బీన్ తర్వాత యాడ్వర్బ్ అనేది వాడడం జరగదు. సో అందుకని హ్యావ్ ఆల్వేస్ అనేది యాడ్వర్బ్, బీన్ వస్తుంది, నాట్ ద అదర్ వే అరౌండ్. ఓకే, ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. Rearrange the following 7 sentences in the proper sequence to form a meaningful paragraph. Fine. We need to rearrange the sentences. మనకి అన్ని క్వశ్చన్స్ కూడా ఓకే ప్రాపర్ రీఅరేంజ్మెంట్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది, 3 or 4 క్వశ్చన్స్. సో ఇట్స్ బెటర్ టు సాల్వ్ అండ్ ట్రై టు రీఅరేంజ్ ద సెంటెన్సెస్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. చూద్దాం. బట్ సీరియస్లీ హౌ మచ్ వుడ్ యూ పే టు నో వాట్ థాట్స్ ఆర్ స్విమ్మింగ్ అరౌండ్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ హెడ్. బట్ సీరియస్లీ అంటే మీనింగ్ ఏమొస్తుంది? కానీ నిజంగా మాట్లాడుకుంటే మనం ఎంత పే చేయడానికి విల్లింగ్గా ఉన్నాం, వేరే వాళ్ళ థాట్స్లో, వేరే వాళ్ళ మైండ్లో ఏం థాట్ రన్ అవుతుందని చూడడంలో. ఓకే, టు నో. సో బట్ సీరియస్లీ అనే దాంతో అయితే డెఫినెట్గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, మనకి టోటల్ ఎన్ని సెంటెన్సెస్ కావాలి? మనకి టోటల్ 7 సెంటెన్సెస్ని రీఅరేంజ్ చేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, ఒకటి డైరెక్ట్గా మనం మీనింగ్ఫుల్ ప్యాసేజ్ ఫామ్ అయ్యేలాగా మనం చూసుకోవచ్చు, లేదా ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే, కాంప్లికేటెడ్గా అనిపిస్తే కనుక ట్రై టు ఫార్మ్ ద పేర్స్ ఫామ్ చేసుకుంటే ఎఫెక్టివ్గా మనం ఫస్ట్ పేర్స్ ఫామ్ చేసుకుని, సపోజ్ ఏసీ పేర్ ఫామ్ అవుతుంది, తర్వాత ఈఎఫ్ పేర్ ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా పేర్స్ ఫామ్ చేసుకుని ఏది ఎక్కడ వస్తుందని చూసుకుంటే మనకి ఇంకా ఆన్సర్ ఈజీ అవుతుంది. ఓకే, నా ఏతో అయితే డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది, ఒక ఇంట్రొడక్టరీ లైన్ కానీ లేదు, ఒక సబ్జెక్టు లేదు కాబట్టి మధ్యలోంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఏ అయితే కాదు, బి. ఇన్ మోస్ట్ ఫిక్షనల్ మూవీస్. ఫైన్, సబ్జెక్ట్గా అయితే రావచ్చు, బట్ థస్ ద ఐడియా ఆఫ్ రీడింగ్ మైండ్స్. థస్ అనే వర్డ్ వచ్చిందంటే చాలా వరకు 2-3 ఐడియాస్ గురించి డిస్కస్ చేసి థస్ అందువల్ల అన్నట్టు చెప్పడం జరుగుతుంది. సో అందుకని థస్ అని వచ్చింది కాబట్టి డెఫినెట్గా బి కూడా ఫస్ట్ సెంటెన్స్గా వచ్చే ఛాన్స్ లేదు. దేర్ ఫోర్, హౌఎవర్, సిన్స్ ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్లో ఎప్పుడు మ్యాక్సిమం కనిపించవు. Okay, the idea of reading minds, of seeing the private intentions of another and the possibility of intervening in those plans has always been highly attractive. So వేరే వాళ్ళ మైండ్లో అనే థాట్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా అట్రాక్టివ్ థింగ్గా చెప్పబడుతుంది. యూ షుడ్ అండర్స్టాండ్ ద టోన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ that may form, okay, after rearranging the sentences. Such fantastical questions. So what kind of, ఏవో క్వశ్చన్స్ గురించి చెప్పడం జరిగి ఉండాలి. సచ్ అంటే వాటిని రిఫర్ చేస్తూ హ్యావ్ లాంగ్ బీన్ ద బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ఫిక్షన్. బ్రెడ్ అండ్ బటర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? సపోజ్ రోటీ కానా అని అంటాం కదా జనరల్గా మనకి రోటీ అనేది బేసిక్ ఫుడ్ టు సర్వైవ్. ఓకే, సో బ్రెడ్ అండ్ బటర్ ఇలాంటి టర్మ్స్ అన్నీ కూడా ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ అన్నీ కూడా వెస్టర్న్ సివిలైజేషన్ నుంచి ఆరిజిన్ అయినవి కాబట్టి మనకి రోటీ అనేది బేసిక్ థింగ్ అలాగో వాళ్ళకి బ్రెడ్ అండ్ బటర్ బేసిక్ అలాగా. సో హ్యావ్ లాంగ్ బీన్ ద బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ఫిక్షన్ అంటే దానికి ఫిక్షన్కి బ్రెడ్ అండ్ బటర్ అంటే తిండి పెట్టేది. ఓకే, ఏదైనా వర్క్ మనకి తిండి పెట్టేది అనుకోండి, దట్ ఈస్ ద బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ మీ ఆఫ్ మై ఫ్యామిలీ అంటాం అనమాట. ఓకే, సో టుడే more than 4 centuries since the phrase a penny for your thoughts was first recorded, inflationary accounting makes that ancient penny worth more than $40. సో ఆ ఫ్రేజ్ వచ్చినప్పటి నుంచి టుడే ఏం ఫ్రేజ్? సో ఆ ఫ్రేజ్ ఏంటని చూడాలి. సిన్స్ ద ఫ్రేజ్, ఆ ఫ్రేజ్ వచ్చినప్పటి నుంచి ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్, మనకి పైసా ఎలాగో $US పెన్నీ అలాగా. ఓకే, ఏ పెన్నీ ఫర్ యువర్, నీ ఒక థాట్కి ఒక పెన్నీ ఇవ్వడం అనేది వాజ్ ఫస్ట్ రికార్డెడ్. అది రికార్డ్ అయినప్పటి నుంచి ఆ ఫ్రేజ్ ఏంటి? ఏ పెన్నీ ఫర్ యువర్ థాట్స్. ఓకే, ఫస్ట్ రికార్డెడ్. ఇన్ఫ్లేషనరీ అకౌంటింగ్ మేక్స్ దట్ ఏన్షియంట్ పెన్నీ వర్త్ మోర్ దాన్ $40. ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకుంటే కనుక అప్పుడు పెన్నీ ఫర్ థాట్ ఇప్పుడు $40తో సమానం. ఓకే, ద గ్రోయింగ్ రేట్ ఫర్ ఏ థాట్, ఒక థాట్కి దానికి పెరుగుతున్నటువంటి రేట్, థాట్ రిలేటెడ్ దానికి పెరుగుతున్నటువంటి రేట్. ఏ ప్రోబ్ ఇంటూ ద థింకింగ్ ఆఫ్ అనదర్, వేరే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అని మనం తెలుసుకునేది. వాస్ వన్స్ క్వైట్ ఏ బార్గెన్, ఒకప్పట్లో అది ఒక మంచి బేరం. ఓకే,
అండ్ ఇఫ్ యూ కుడ్ రియలీ నో దేర్ ట్రూత్ఫుల్నెస్ హౌ మచ్ మోర్ వుడ్ యూ పే. సో అండ్ అని వచ్చిందంటే కనుక ఆల్రెడీ ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అండ్ ఇఫ్ యూ కుడ్ రియలీ అని చెప్పడం జరుగుతుంది. సో వీ నీడ్ ఏ సిమిలర్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ బిఫోర్ ఎఫ్. ఈవెన్ విత్ ద స్లైడింగ్ వాల్యూ ఆఫ్ ద డాలర్ దిస్ స్టిల్ సీమ్స్ క్వైట్ ఏ బార్గెన్. సో క్వైట్ ఏ బార్గెన్ అని ఆల్రెడీ మనం ఈ స్టేట్మెంట్లో చూసాం కాబట్టి డెఫినెట్గా జీ అనేది ఈ తర్వాతే వస్తుంది. ఓకే, సో ఈ ఇమీడియట్ నెక్స్ట్ వస్తుందా లేదా ఇంకా వేరే స్టేట్మెంట్ ఏమైనా వస్తుందేమో అని చూడాలి. సో ఈ స్లైడింగ్ వాల్యూ ఆఫ్ ద డాలర్ చూసుకున్నా స్టిల్ ఇది ఇంకా మంచి బేరమే అని చెప్పడం జరుగుతుంది. నౌ విచ్ సెంటెన్స్ కెన్ బి ద ఫస్ట్ సెంటెన్స్? ఏం రావచ్చు? డి రావచ్చా? టుడే మోర్ దాన్ సెంచరీ సిన్స్ ద ఫ్రేజ్ మేబీ రావచ్చు. బట్ ఈ చూసుకుంటే కనుక ద గ్రోయింగ్ రేట్ ఫర్ ఎ థాట్. సో థాట్ గురించి ఫస్ట్ అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ప్రోబ్ ఇన్ టు ద థింకింగ్ ఆఫ్ అనదర్ వాస్ వన్స్. ఒక అప్పట్లో చూసుకుంటే మంచి బేరమే. టుడే మోర్ దాన్ 4 centuries సిన్స్ ద ఫ్రేజ్. సో ఫస్ట్ థాట్ అనే దాని గురించి బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చి తర్వాత దాన్ని ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అందుకని డెఫినెట్గా ఈడీ అయితే ఈ అయితే డెఫినెట్గా ఫస్ట్ సెంటెన్స్గా వస్తుంది. తర్వాత మనకి డి రావడం జరుగుతుంది. ఈ తర్వాత డి వస్తుంది. ఓకే, డి తర్వాత ఏం రావచ్చు మనం చూసుకుంటే కనుక ఓకే $40కి వాల్యూ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే కనుక $40 అయింది. ఒక పెన్నీ ఇప్పుడు $40 వర్త్ అంటున్నారు కాబట్టి దానికి రీజనింగ్గా జీ ఉందిగా. క్వైట్ ఏ బార్గెన్ డెఫినెట్గా దాని తర్వాత వస్తుంది. ఈ తర్వాత వస్తుంది. ఈ మధ్యలో డి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి స్లైడింగ్ వాల్యూ ఆఫ్ ద డాలర్ అన్నారంటే దట్ రిఫర్స్ టు ది స్టేట్మెంట్. ఓకే, అందుకని డి తర్వాత మనకి జీ వస్తుంది. ఫైన్. సో నా తర్వాత స్టేట్మెంట్ చూసుకుంటే కనుక అండ్ ఓకే పేరు చూద్దాం. అట్లీస్ట్ ట్రై టు ఫార్మ్ ఏ పేర్. అండ్ అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి అండ్కి ముందు మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ రిలేటెడ్ స్టేట్మెంట్ చూసాం కాబట్టి దిస్ కెన్ కమ్ బిఫోర్ దిస్ స్టేట్మెంట్ ఎఫ్. ఓకే, బట్ సీరియస్లీ హౌ మచ్ వుడ్ యూ పే టు నో అనే ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇఫ్ యూ కుడ్ రియల్లీ నో దిస్ ట్రూత్ఫుల్నెస్. సో ఎఫ్కి ముందు చూసుకుంటే కనుక డెఫినెట్గా ఏ వస్తుంది, ఏ తర్వాత ఎఫ్ వస్తుంది. ఓకే, సచ్ ఫెంటాస్టికల్ క్వశ్చన్స్ అన్నాడు రైట్ సిలో. సచ్ ఫెంటాస్టికల్ క్వశ్చన్స్ అంటే వాట్ ఆర్ దోస్ ఫెంటాస్టికల్ క్వశ్చన్స్? దీస్ టూ ఆర్ క్వశ్చన్స్. సో అందుకని ఏఎఫ్ తర్వాత సి వస్తుంది. ఓకే, స్టిల్ మనకు 3 ఫామ్ అయ్యాయి. ఇంకా ఒకటి ఫామ్ చేయాలి. ఇంకా ఏం మిగిలింది? జీస్ డన్. ఓకే, ఇన్ మోస్ట్ ఫిక్షనల్ మూవీస్ థస్ ద ఐడియా ఆఫ్ రీడింగ్ మైండ్స్. ఓకే, సో బి చూద్దాం. ఇన్ మోస్ట్ ఫిక్షనల్ మూవీస్ థస్ ద ఐడియా ఆఫ్ రీడింగ్ మైండ్స్ ఆఫ్ సీయింగ్ ద ప్రైవేట్. సో ఇవన్నీ చెప్పి such fantastic have long been the bread and butter of fiction. So in most fictional movies thus the idea of reading minds అని వస్తుంది. సో సి తర్వాత బి ఫాలో అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా బి షుడ్ బి ద లాస్ట్ సెంటెన్స్ హియర్. సో కరెక్ట్ ప్యాటర్న్ ఏమవుతుంది? ఏఎఫ్ సిబి. సో ఈడిజి ఏఎఫ్ సిబి విల్ బి ద రైట్ ప్యాటర్న్. ఓకే, based on this we will try to answer the questions. Which of the following should be the second sentence? Second sentence వచ్చేసి డి అవుతుంది. ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద ఫోర్త్ సెంటెన్స్? ఫోర్త్ సెంటెన్స్గా ఏమొస్తుంది? ఎఫ్ వస్తుంది రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద సిక్స్త్ సెంటెన్స్? సిక్స్త్ సెంటెన్స్గా ఏమొస్తుంది? సి. ఆప్షన్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద సెవెంత్ సెంటెన్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్? అంటే లాస్ట్ వచ్చిన సెంటెన్స్ ఏముంది? లాస్ట్ వచ్చింది మనకి టస్ అని వచ్చింది కదా, బి. సో ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద ఫస్ట్ సెంటెన్స్? ఫస్ట్ స్టేట్మెంట్ దేనితో స్టార్ట్ అయింది? ఆప్షన్ ఈతో స్టార్ట్ అయింది కదా. ఆప్షన్ ఈ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫైండ్ అవుట్ ద ఎర్రర్. ఓకే, పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఏదైనా పార్ట్లో ఎర్రర్ ఉంటే కనుక దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఇన్సెప్షన్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కెన్ బి సీన్ యాజ్ ఏ యూనిక్ ఎక్స్పెరిమెంట్. ఇన్సెప్షన్ అంటే కనుక రీజనల్ రూరల్ బ్యాంక్ స్టార్ట్ అవ్వడం అనేది, ఓకే ప్రారంభం అవ్వడం అనేది సీన్ యాజ్ ఏ యూనిక్ ఎక్స్పెరిమెంట్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్ ద ఎఫికసీ ఆఫ్ రూరల్ క్రెడిట్ డెలివరీ మెకానిజం ఇన్ ఇండియా. సో రూరల్ క్రెడిట్ డెలివరీ మెకానిజంని ఒక ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేసే ఒక యూనిక్ ఎక్స్పెరిమెంట్గా చెప్పొచ్చు రీజనల్ ఆర్ఆర్బి స్టార్ట్ అవ్వడం అనేది. ఓకే, సో వేర్ ఈస్ ద ఎర్రర్? ఏ యూనిక్ యూసేజ్ కరెక్ట్గానే ఉందా? ఏ వచ్చింది, ఏ వస్తుందా, యాన్ వస్తుందా? ఏఐఓయు యు ఉందన్నంత మాత్రాన యాన్ రావాలని ఏమీ లేదు. ఓకే, అక్కడ యా సౌండ్ పలుకుతుంది యూనిక్. ఓకే, ఏ యూరోపియన్ అని వస్తుంది కానీ యాన్ యూరోపియన్ అని రాదు, ఎందుకంటే ఇక్కడ యా పలుకుతుంది కాబట్టి. అదే అంబ్రెల్లా చూసుకుంటే యాన్ అంబ్రెల్లా వస్తుంది బికాస్ ఆ పలుకుతుంది అక్కడ. సో ఆ ఓవెల్ సౌండ్ రిలేటెడ్ వర్డ్స్ వచ్చినప్పుడు జనరల్గా
ఈ కానీ లేకపోతే అలాంటి ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు కానీ మనకి యాన్ వస్తుంది. నాట్ జస్ట్ బై ద ఫస్ట్ వర్డ్ బట్ బై ద వే ఇట్ సౌండ్స్. అది ఎలా సౌండ్ చేస్తుంది దాన్ని బట్టి మనం ఆర్టికల్ యూసేజ్ ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదే ఇయర్ చూసుకుంటే దానికి ముందు ఏమొస్తుంది, ఏ వస్తుంది, ఎందుకంటే దాన్ని ఇయర్ అంటాం, నాట్ ఇయర్. ఓకే, యాతో స్టార్ట్ అవుతుంది. అది ఇయర్ చూసుకుంటే కనుక అది యాన్తో స్టార్ట్ అవుతుంది, అది ఇయర్. ఓకే, సో అందుకని సౌండ్ ఎలా ఉందని చూసుకొని దాన్ని బట్టి ఆర్టికల్ డిసైడ్ చేసుకోవాలి. ఏ యూసేజ్ రైట్గానే ఉంది. ఎక్స్పెరిమెంట్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంప్రూవ్మెంట్. సో రూరల్ క్రెడిట్ డెలివరీ మెకానిజం ఎఫికసీని ఇంప్రూవ్ చేసే దానిలో ఉంటుంది. సో ఇంప్రూవ్మెంట్ దేని యొక్క ఇంప్రూవ్మెంట్, ఎఫికసీ యొక్క, ద ఎఫికసీ యొక్క ఇంప్రూవ్మెంట్. కాబట్టి అక్కడ ఏం మిస్ అవుతుంది, ప్రిపోజిషన్ ఆఫ్ మిస్ అవుతుంది. ఇన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఎఫికసీ ఆఫ్ రూరల్ క్రెడిట్ డెలివరీ మెకానిజం. ఓకే, సో ద ఎర్రర్ ఈస్ ఇన్ ఆప్షన్, థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫెన్ ఆన్ స్మాల్ ఫ్యామిలీ ఫార్మ్స్ ఇట్ ఈస్ డిఫికల్టీ టు ఇంప్రూవ్. డిఫికల్టీ అనేది నౌన్ అవుతుంది. ఓకే, ఇన్ రూరల్ ఏరియాస్ ఆఫెన్ ఆన్ స్మాల్ ఫ్యామిలీ ఫార్మ్స్ ఇట్ ఈస్ ఏమని రావాలి, యాడ్జెక్టివ్ వస్తుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంప్రూవ్ అని రావాలి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇంప్రూవ్ వన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బియాండ్ బేసిక్ సస్టెనెన్స్. సస్టెనెన్స్ అంటే బేసిక్ బ్రతకడానికి అన్నట్టు, వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి అన్నట్టు వస్తుంది సస్టెనెన్స్ అంటే మీనింగ్. సో 3లో ఎర్రర్ ఉంది, డిఫికల్ట్ అని రావాలి. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. People, especially the elderly, are often forced to move to cities where there are hospitals that can cater further. Cater అంటే కనుక వాళ్ళకి ఆ హెల్త్ నీడ్స్ ప్రొవైడ్ చేయగలుగుతుంది. ఓకే, ఇవ్వడం జరుగుతుంది హెల్త్ నీడ్స్ రిలేటెడ్ సపోర్ట్. సో పీపుల్ ఎస్పెషల్లీ ద ఎల్డర్లీ ఆర్ ఆఫెన్ ఫోర్స్ టు, ఏంటి చాలా వరకు వాళ్ళు ఫోర్స్ చేయబడుతున్నారు. ఆర్ ఆఫెన్ ఫోర్స్డ్, R+V3. ఇక్కడ ఎల్డర్లీ పీపుల్ అనేవాళ్ళు చేయబడుతున్నారు కాబట్టి అందుకని R+V3 ప్యాసివ్ ఫామ్లో వస్తుంది. ఫైన్. టు మూవ్ టు సిటీస్ అని వస్తుందా, నో, దే ఆర్ ఫోర్స్ టు మూవ్ టు సిటీస్. సిటీస్కి మూవ్ చేయబడుతున్నారు, దే ఆర్ ఫోర్స్ టు మూవ్ టు సిటీస్. వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండడం లేదు. సో 2లో ఎర్రర్ ఉంది. సో బి ఇస్ ద ఆన్సర్. కీలో మనకి నో ఎర్రర్ అని ఇవ్వడం జరిగింది, బట్ హియర్ మోర్ అని కాదు మూవ్ అని ఉండాలి. సో దాట్స్ ద ఎర్రర్ దేర్. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. In modern times, industrialization of agriculture has negatively affected the economy of small and middle-sized farms and has strongly reduced the size of the rural labor market. So by now you might have guessed the error. Where is the error? Has plus V3. Has కి V3 కి మధ్యలో ఏదైనా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటే కనుక ఏముండొచ్చు, యాడ్వర్బ్ ఉండొచ్చు. ఇక్కడ ఏముండాలి, నెగిటివ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, ఏమని ఉండాలి, నెగిటివ్లీ ఎఫెక్టెడ్. ఎలా ఎఫెక్ట్ అయింది, నెగిటివ్గా ఎఫెక్ట్ అయింది అన్నప్పుడు యాడ్వర్బ్ మనం నెగిటివ్లీ అని వాడడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 2లో ఎర్రర్ ఉంది. బి విల్ బి యువర్ ఆన్సర్. ఓకే, నేషనల్ సర్వే ఆఫ్ రూరల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఓకే వాస్ అండర్టేకెన్. వాస్ యూసేజ్ కరెక్ట్గానే ఉందా. సబ్జెక్ట్ ఏమవుతుంది, ముందున్నటువంటి దాంట్లో ఏమైనా ప్రిపోజిషన్ ఉంటే దాని ముందున్న సబ్జెక్ట్ అవుతుంది. సో సర్వే అనేది సింగులర్, వాస్ పాస్ట్లో వాడుతున్నాం కాబట్టి ఫైన్. అండర్టేకెన్, అండర్టేక్, అండర్టూక్, అండర్టేకెన్ V3 వాడడం జరిగింది. అంటే వాస్ ప్లస్ V3 వచ్చిందంటే ప్యాసివ్ ఫామ్లో వచ్చింది. అంటే ముందున్నటువంటి సబ్జెక్ట్ పని చేసేది కాదు, చేయబడేది అయి ఉండాలి. ఓకే, సో నేషనల్ సర్వే ఇవన్నీ ఇది ఒక నాన్ డూవర్ సబ్జెక్ట్గా అవుతుంది. కాబట్టి వాస్ ప్లస్ V3 ఫైన్. టు ఐడెంటిఫై ఇన్ఫినిటివ్ ఫైన్. దేర్ పర్సెప్షన్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్డ్ దేర్ కాన్స్టిట్యూయెంట్స్. ఇక్కడ V2 యూసేజ్ కరెక్ట్గా ఉందా, మీనింగ్ పరంగా చూడండి. నేషనల్ సర్వే ఆఫ్ రూరల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వాస్ అండర్టేక్ చేయడం జరిగింది. టు ఐడెంటిఫై దేర్ పర్సెప్షన్స్ ఆఫ్ ద, అంటే వాళ్ళ వ్యూ ఎలా ఉంది అది ఐడెంటిఫై చేయడం కోసం. ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్డ్ దేర్ కాన్స్టిట్యూయెంట్. ఆల్రెడీ ఫేస్ చేస్తారా, లేదు. జనరల్గా ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయబడేవి. ఓకే, సో కంటిన్యూస్ టెన్స్లో వస్తుంది కాబట్టి ఫేసింగ్ దేర్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నట్టు రావాలి. సో ఎర్రర్ ఎక్కడ ఉంది మనకి, 4లో ఉంది. సో డి ఈజ్ ద ఆన్సర్ హియర్. ఆప్షన్ డి, ఫేసింగ్ అని ఉండాలి, నాట్ ఫేస్డ్. ఓకే, ఈచ్ క్వశ్చన్ బిలాంగ్స్ 2 blanks, ఈచ్ బ్లాంక్ ఇండికేటింగ్ దట్ సంథింగ్ హ్యాస్ బిన్ ఒమిటెడ్. ఓకే, మనం బ్లాంక్లో సూటబుల్ ఆప్షన్ ఫిల్ చేయాలి. బిహేవింగ్ బ్లాంక్ అండ్ సీరియస్ వే ఈవెన్ ఇన్ ఏ. ఓకే, ఏ వచ్చిందంటే కనుక కాన్సనెంట్ సౌండ్స్ వచ్చే ఎలిమినేట్ చేయొచ్చు. ఓవెల్ సౌండ్ వచ్చే ఎలిమినేట్ చేయొచ్చు. యాంగ్రీ రాదు, యాస్ట్రానింగ్ రాదు. సో ఆప్షన్ బి అండ్ డి కెన్ బి ఎలిమినేటెడ్. ఇక్కడ పాజిటివ్ వర్డ్ వస్తుందా, నెగిటివ్ వర్డ్ వస్తుందా. బిహేవింగ్ బ్లాంక్ అండ్ సీరియస్ వే ఈవెన్ ఇన్ ఏ బ్లాంక్ సిచ్యువేషన్ మేక్స్ పీపుల్ రెస్పెక్టివ్. పీపుల్ నేను రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దానికి రిలేటెడ్ ఖచ్చితంగా పాజిటివ్ వర్డ్ వస్తుంది. ఓకే,
మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూసుకోగలిగితే ఓకే, ఒకవేళ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా మనం ఐడెంటిఫై చేయలేకపోతే పాజిటివ్ అండ్ నెగిటివ్ అని చూసుకుంటాం. అలా కూడా చేయలేకపోతే కనుక మీనింగ్ పరంగా చూసుకుంటాం. సో పాజిటివ్, ఇఫ్ యూ కెన్ ఆన్సర్ డైరెక్ట్లీ జస్ట్ ఆన్సర్ ద క్వశ్చన్ అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ మనం ఇది ఈజీగా ఉంది కాబట్టి మేబీ ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ మనం అలాంటి డైలమాలో ఉంటే, కన్ఫ్యూజన్లో ఉంటే ఏమొస్తుందని, అలాంటప్పుడు ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్లో మనకి బెటర్ ఆన్సర్, ఐ మీన్ మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇలా కూడా మనం చూసుకోవచ్చు. నాట్ నెసెసరీ ప్రతి క్వశ్చన్ ఇలాగే చూసుకుంటూ వెళ్తే కనుక టైం మనకి డెఫినెట్గా సరిపోదు. ఓకే, ఎప్పుడైనా కనుక ఏదైనా క్వశ్చన్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే కనుక అది మనం లాస్ట్లో పెట్టుకుంటాం కదా, ఫస్ట్ మనకు వచ్చినన్ని చేసుకుని వెళ్ళి లాస్ట్లో మళ్ళీ చూసుకున్నప్పుడు, అప్పుడు టైం ఉన్నప్పుడు మనకి ఇంకా తప్పదు అన్నప్పుడు ఈ రకంగా కూడా మనం అప్రోచ్ చేయొచ్చు. ఓకే, సో పాజిటివ్ వర్డ్ వస్తుంది. కామ్ అనేది పాజిటివ్, స్టడీ నార్మల్, ఫ్లాంబోయంట్ అంటే కనుక చాలా ఆర్భాటంగా అన్నట్టు వస్తుంది. ఫ్లాంబోయంట్ అండ్ సీరియస్ అంటే కనుక ఫ్లాంబోయంట్ ఇక్కడ నెగిటివ్గా వస్తుంది కాబట్టి సి కెన్ బి ఎలిమినేటెడ్. సిల్లీ అనేది నెగిటివ్. ఓకే, సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆప్షన్ ఏ. సో బిహేవింగ్ కామ్ అండ్ సీరియస్ వే ఈవెన్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్ మేక్స్ పీపుల్ రెస్పెక్ట్ యూ. ఎస్, మేబీ దిస్ మైట్ బి అన్ ఈజీ వన్, బట్ ఒకవేళ ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ రకంగా చేసుకోవచ్చు అని ఈ అప్రోచ్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్, అలాంగ్ విత్ ఏ షార్ప్ రైజ్ ఇన్. ప్రిపోజిషన్ వచ్చిందంటే కనుక నౌన్ కానీ V4 కానీ వస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఆ రకంగా ఏమైనా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉందా? అన్నీ చాలా వరకు నౌన్సే ఇచ్చారు కాబట్టి ఆ రకంగా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ కూడా నౌన్ ఆర్ ఐ మీన్ V4 వస్తుంది. సో ఇక్కడ కూడా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ లేదు. నౌ వీ హ్యావ్ టు గో బై ద మీనింగ్. అలాంగ్ విత్ ఏ షార్ప్ రైజ్ ఇన్, లేదా పాజిటివ్ అండ్ నెగిటివ్ చూడండి. అలాంగ్ విత్ ఏ షార్ప్ రైజ్ ఇన్ బ్లాంక్, ఏ రిసెషన్ వుడ్ ఈవెన్చువల్లీ రిజల్ట్ ఇన్ మోర్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ లివింగ్ ఇన్ బ్లాంక్. సో నెగిటివ్గా వస్తుంది. ఓకే, సో ఏ షార్ప్ రైజ్ ఇన్ వాట్, ఐ మీన్ షార్ప్ రైజ్ ఎందులో ఉంటే కనుక రిజెషన్ ఫైనల్గా ఒక రిజెషన్ అనేది ఫామ్ అవుతుంది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ లివింగ్ ఇన్ బ్లాంక్, అది చూడాలి. షార్ప్ రైజ్ ఇన్ క్రైమ్ వల్ల, అపతి అంటే కనుక న్యూట్రల్ వర్డ్, వేరే ఐ మీన్ న్యూట్రల్ వర్డ్, వేరే వాళ్ళు ఏమైనా బాధపడుతుంటే మనం న్యూట్రల్గా ఉన్నాం అనుకోండి, డిస్రిగార్డ్ ఉందనుకోండి, దాన్ని అపతి అంటాం. ఓకే, ఏ అనేది నెగిటివ్ ప్రిఫిక్స్ అవుతుంది. ప్యాథోస్ అంటే కనుక సఫరింగ్ అవుతుంది రూట్ వర్డ్ చూసుకుంటే కనుక. ఓకే, సో ఇదైతే డెఫినెట్గా కాదు. ఫెటాలిటీస్, షార్ప్ రైజ్ ఇన్ ఫెటాలిటీస్ వల్ల ఉమెన్ అండ్ చిల్డ్రన్ లివింగ్ ఇన్ పూర్, నో, నాట్ సో రెలివెంట్. షార్ప్ రైజ్ ఇన్ డెత్స్, ఉమెన్ డెత్స్ పెరగడం వల్ల స్లమ్స్లో ఉంటారు ఉమెన్ అండ్ చిల్డ్రన్, నో. అలాంగ్ విత్ షార్ప్ రైజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్, రిసెషన్ వుడ్ హ్యాపెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ లివింగ్ ఇన్, అది ఏం చేస్తుంది, ఉమెన్ అండ్ చిల్డ్రన్ లివింగ్ ఇన్ పావర్టీ. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ద గవర్నమెంట్ హ్యాస్ బ్లాంక్, హ్యాస్ తర్వాత వస్తే V3 వస్తుంది. ఒకవేళ పొసెషన్ గవర్నమెంట్కి ఏదో ఉంది అన్నట్టు మాట్లాడితే కనుక హ్యాస్ వస్తుంది, అంతే, V3 ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా వర్క్ గురించి మాట్లాడితే కనుక ఖచ్చితంగా V3 వస్తుంది. ద గవర్నమెంట్ హ్యాస్ బ్లాంక్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఎయిడ్, సో వర్క్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి V3 వస్తుంది. టు ద వన్స్ బ్లాంక్ బై సివియర్ ఫ్లడ్స్ ఇన్ ద సిటీ, బై సివియర్ ఫ్లడ్స్ ఇన్ ద సిటీ అన్నప్పుడు ఖచ్చితంగా అది ప్యాసివ్ ఫామ్లో ఉంది. ఓకే, దానివల్ల అది జరగబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా వర్బ్ వస్తే మనకి V3 వస్తుంది. సో ఎలిమినేట్ చేయొచ్చా? ఇచ్చిన ఫస్ట్ దాంట్లో అన్ని V3 ఇవ్వడం జరిగింది. సెకండ్ దాంట్లో మనకి కావాల్సిన V3, ట్రబుల్డ్ V3. హ్యావాక్ అనేది నౌన్ గానే వస్తుంది, వర్బ్ గానే వస్తుంది. V3 చూసుకుంటే కనుక హ్యావాక్డ్ అని వస్తుంది. ఓకే, సో అందుకని ఆప్షన్ బి కెన్ బి ఎలిమినేటెడ్. ఎఫెక్టెడ్, ఫైన్. స్ట్రైక్, స్ట్రక్, ఫైన్. ఇల్ అనేది నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అవుతుంది, నాట్ ఎ వర్బ్. సో ఆప్షన్ ఈ కెన్ బి ఎలిమినేటెడ్. ఇప్పుడు మీనింగ్ పరంగా చూసుకుందాం. ద గవర్నమెంట్ హ్యాస్ డిజైర్డ్, కోరుకుందా, టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు ద వన్స్ ట్రబుల్డ్ బై సివియర్ ఫ్లడ్స్. ఓకే, అంత రెలివెంట్గా లేదు, ఇంకా బెటర్ ఏమైనా ఉందో చూద్దాం. ద గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్. ఓకే, గవర్నమెంట్ ఫెయిల్ అయింది. టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు ద వన్స్ ఎఫెక్టెడ్ బై, ఎఫెక్ట్ అంటే కనుక ఇన్ఫ్లుయెన్స్, ఐ మీన్ నెగిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సివియర్ ఫ్లడ్స్ ఇన్ ద సిటీ. సో ఇది యాప్ట్గా సూట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ ఎయిర్ప్లేన్ విత్ అనేది ప్రిపోజిషన్ వచ్చిందంటే కనుక తర్వాత నౌన్ కానీ V4 కానీ ఉంటుంది. ఓకే, బాబు అయితే కనుక V4 లేదా జనరల్గా నౌన్ ఉండొచ్చు. నోయింగ్ కాన్సెప్ట్స్ ఇస్ వన్ థింగ్, మనకి కాన్సెప్ట్స్ మనం జనరల్గా క్లాసెస్లో నేర్చుకుంటాం, బట్ అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలనేది మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే చాలా టైం సేవ్ చేసుకుంటాం. ఎగ్జామ్లో మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం మనకి హెల్ప్ అయ్యేది అప్లికేషన్ మాత్రమే. కాన్సెప్ట్ ఎంత మనకి కాన్సెప్ట్ వచ్చినా అప్లికేషన్ లేకపోతే కనుక మనం టైం వేస్ట్ చేస్తాం. ఓకే, సో అందుకని అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎన్ ఎయిర్ప్లేన్ విత్ తర్వాత నౌన్ V4 వస్తుంది. ప్యాసింజర్స్ ఆన్ బోర్డ్ మేడ్ అన్ అన్షెడ్యూల్డ్ బ్లాంక్ యాజ్ ద ఎయిర్పోర్ట్ టు విచ్ ఇట్ వాస్ హెడింగ్ వాస్ కవర్డ్ విత్ థిక్ ఫాగ్.
సో ఇక్కడ ప్యాసింజర్స్ గురించి నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ చెప్పడం జరగడం లేదు. ఓకే, సో ఇక్కడ వస్తే నౌన్ కానీ V4 కానీ వస్తుంది. పాజిటివ్ వర్డ్ వస్తుందా నెగిటివ్ వర్డ్ వస్తుందా? రెండు రావు, న్యూట్రల్ వర్డ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ప్యాసింజర్స్ గురించి ఏమీ పాజిటివ్గానే చెప్పట్లేదు, నెగిటివ్గానే చెప్పట్లేదు. మేడ్ అండ్ అన్షెడ్యూల్డ్ బ్లాంక్. అన్షెడ్యూల్డ్ అనేది V2 వస్తుంది. ఓకే, తర్వాత మనకి నౌన్ వస్తుంది. బికాస్ అండ్ అన్షెడ్యూల్డ్ డెఫినెట్గా ఇది వర్బ్ అయితే అవుతుంది. అండ్ యాన్ వచ్చిందంటే కనుక నౌన్ వస్తుంది మనకి. సో అందుకని నౌన్ ముందు వచ్చే వర్బ్ V2 ఫామ్ కాబట్టి యాడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో వీ నీడ్ ఎ నౌన్ దేర్. యాజ్ ద ఎయిర్పోర్ట్ టు విచ్ ఇట్ వాస్ లీడింగ్ వాస్ హెడింగ్ వాస్ కవర్డ్ విత్ థిక్ ఫాగ్. ఫైన్. సో ఇరిటేబుల్ అనేది నెగిటివ్ వర్డ్. ఫ్యాకల్టీ నో. వెరైటీ వస్తే కనుక వెరైటీ ఆఫ్ ప్యాసింజర్స్ అని అంటామేమో, కానీ జస్ట్ వెరైటీ అయితే వాడడం జరగదు. ఓకే, టోన్స్ డిఫరెంట్ టోన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ అనొచ్చేమో కానీ బట్ నాట్ సో రెలివెంట్, అది కూడా ఆఫ్ ఉండాలి. సో దిస్ కెన్ బి ఎలిమినేటెడ్. న్యూమరస్. అన్ ఎయిర్ప్లేన్ విత్ న్యూమరస్ ప్యాసింజర్స్ ఫైన్. ఆన్ బోర్డ్ మేడ్ అండ్ అన్షెడ్యూల్డ్ ల్యాండింగ్. ఓకే, ల్యాండింగ్ అనేది V4 నౌన్గా వస్తుంది. ఓకే, V4 కెన్ బి యాడ్జెక్టివ్, నౌన్ ఆర్ వర్బ్. సో వాడుక బట్టి వస్తుంది. సపోజ్ హీ ఈస్ వాకింగ్ అంటే కనుక అక్కడ V4 ఎలా వస్తుంది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈస్ ప్లస్ V4 వర్బ్గా వస్తుంది. ఓకే, హిస్ వాకింగ్ అన్నాం అనుకోండి, హిస్ వాకింగ్ ఈజ్ నాట్ సో గుడ్, అప్పుడు హిస్ అనేది పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ V4 నౌన్గా వస్తుంది. ఇక్కడ కూడా V4 నౌన్గా వచ్చింది. సో V4 వచ్చిన ప్లేస్ బట్టి దానికి ఆటోమేటిక్గా యాడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ వర్బ్ కానీ డిసైడ్ అవుతుంది. ఓకే, సో అవర్ రైట్ ఆన్సర్ షుడ్ బి ఈ. ఓకే, డీమ్డ్ యూనివర్సిటీస్ బ్లాంక్ హ్యూజ్ ఫీజ్. డీమ్డ్ యూనివర్సిటీస్ హ్యూజ్ ఫీజ్ ఏం చేస్తాయి? కలెక్ట్ చేస్తాయి. ఫైన్. పే చేస్తాయా? డెఫినెట్లీ నో. డీమ్డ్ యూనివర్సిటీస్ ఆస్క్ హ్యూజ్ ఫీజ్. జనరల్గా ఆస్క్ అని వాడడం, బట్ స్టిల్ ఎలిమినేట్ చేయొద్దు. చూద్దాం. డీమ్డ్ యూనివర్సిటీస్ చార్జ్ హ్యూజ్ ఫీజ్. ఫైన్. డిమాండ్. ఫైన్. సెకండ్ ఆప్షన్ చూసుకుందాం. బట్ హ్యావ్ నాట్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ బ్లాంక్ ఎడ్యుకేషన్ టు అవర్ స్టూడెంట్స్. సో డీమ్డ్ యూనివర్సిటీస్ హ్యూజ్ ఫీజ్ అయితే తీసుకుంటాయి కానీ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. ప్రొవైడింగ్ వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ప్రొవైడింగ్ మెయింటైనింగ్ అనే మెయింటైనింగ్ అనేది వాడడం కాబట్టి ఈ ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్. దిస్ ఈస్ ఎనీవే ఎలిమినేటెడ్. ఇన్ ప్రొవైడింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అని అంటామా? హ్యావ్ నాట్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అని అంటామా? క్వాలిటీ ఎడ్యుకేషన్ అని అంటామా? క్వాంటిటేటివ్ ఎడ్యుకేషన్ అని అంటామా? క్వాంటిటేటివ్ అంటే కనుక కొంచెం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు అన్నట్టు వస్తుంది. సో దిస్ కెనాట్ బి ద ఆన్సర్. క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటామా? గుడ్ ఎడ్యుకేషన్ అంటామా? సో జనరల్గా ఇన్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని వస్తుంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ఎనీవే ఆస్క్ అనేది అంత రెలివెంట్గా ఉండదు. సో బెటర్ సూటబిలిటీ అయితే కనుక ఆప్షన్ డి వస్తుంది. దట్ విల్ బి అవర్ ఆన్సర్. నౌ కమింగ్ బ్యాక్ టు ద ప్యాసేజ్. ప్యాసేజ్ మనకి చాలా రిలేటివ్లీ చిన్నదే వచ్చింది కాబట్టి ఇట్స్ ఈజీ టు ఆన్సర్. సో ఎనీవే లెట్స్ గో త్రూ ద క్వశ్చన్స్ ఫస్ట్. వాట్ ఈస్ సూటబుల్ టైటిల్ ఫర్ ద గివెన్ ప్యాసేజ్? సో మనం ప్యాసేజ్ చదువుతున్నాం సేపు దీనికి ఏం టైటిల్ ఉంటే యాప్ట్గా సూట్ అవుతుంది? టైటిల్ అంటే కనుక చాలా వరకు ప్రతి ప్యాసేజ్కి ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ చుట్టూనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ థీమ్ ఏంటో మనం గ్రాస్ప్ చేసుకోగలిగితే కనుక థీమ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి సపోర్టెడ్గా ఉన్న స్టేట్మెంట్స్ ఉంటాయి. థీమ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి, దాన్ని బట్టి మనం టైటిల్ ఏంటో ఈజీగా గెస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇస్ ద క్లోజెస్ట్ మీనింగ్ టు క్వేరీ? క్వేరీ అంటే బేసిక్గా క్వశ్చన్ చేయడం, ఏమైనా తెలుసుకోవాలని చూడడం, దాన్ని క్వేరీస్ అని అంటాం కదా. వీ ఆల్ నో దట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇస్ ఆపోజిట్ టు ద వర్డ్ ఫజీ? ఫజీ అనే వర్డ్కి ఆపోజిట్ ఏమొస్తుంది? ఫజీ అంటే కనుక అంత ఇది చాలా ఫజీగా ఉంది, ఏం అర్థం కావడం లేదు, క్లారిటీ లేదన్నట్టు వస్తుంది, వేగ్గా ఉన్నట్టు. ఓకే, దానికి ఆపోజిట్ యాంటోనిమ్ ఏంటో చూడాలి. ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్. వాట్ డస్ ద ఆథర్ మీన్ బై ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ అని ప్యాసేజ్లో మెన్షన్ చేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటి? ఆథర్ అలా చెప్పడంలో తన ఉద్దేశం ఏంటి? సో ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ అనేది మనకి కీవర్డ్ అవుతుంది. దీని రిలేటెడ్ వర్డ్ వచ్చినప్పుడు ప్యాసేజ్లో వీ షుడ్ బీ కేర్ఫుల్. ఓకే, వాట్ డస్ ద ఆథర్ మీన్ బై ద ఫ్రేజ్ ఫ్రాతీ కాంట్రవర్సీ? సో ఫ్రాతీ కాంట్రవర్సీ అనే ఫ్రేజ్కి ఆథర్ ఏమని చెప్పడం జరిగింది? ఆథర్ ఉద్దేశం ఏంటి ఆ ఫ్రేజ్ బట్టి? ఓకే, సో అగైన్ ఫ్రాతీ కాంట్రవర్సీ అనే వర్డ్ దగ్గర మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డెవాస్టేటింగ్? ఫైన్. వై డస్ ఫేక్ న్యూస్ థ్రెటన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్? సో డెమోక్రటిక్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా, ఎందుకంటే దాని గురించి క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి. సో వై డస్ ఫేక్ న్యూస్
థ్రెటన్ ద, సో ఫేక్ న్యూస్ దాన్ని ఎందుకు థ్రెటన్ చేస్తుంది, డెమోక్రటిక్ ప్రాసెస్ని ఫేక్ న్యూస్ ఏ రకంగా దానివల్ల ఫేక్ న్యూస్ వల్ల ఏ రకంగా ఇంపాక్ట్ ఉందనేది చూడాలి డెమోక్రటిక్ ప్రాసెస్ మీద. దిస్ విల్ బి అవర్ కీవర్డ్. ఓకే, వాట్ డూ మోస్ట్ అమెరికన్స్ ఫీల్ అబౌట్ ఫేక్ న్యూస్? సో అమెరికన్స్ ఫేక్ న్యూస్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అడగడం జరిగింది. సో అమెరికన్స్ ఫీల్ గురించి రిలేటెడ్ వర్డ్స్ వచ్చినప్పుడు యూ షుడ్ బి కేర్ఫుల్. ఓకే, సో దోస్ ఆర్ ద క్వశ్చన్స్ వీ నీడ్ టు ఆన్సర్. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్. Who was the first black president of America? It's a fairly simple question with a straightforward answer. Okay, or so you would think, లేదా అట్లీస్ట్ వాళ్ళు అనుకుంటున్నావు కానీ యాక్చువల్లీ కాదు. ఓకే, బట్ ప్లగ్ ద క్వెరీ, ఆ క్వెరీని లేదా ఆ క్వశ్చన్ని ఇంటూ ఏ సర్చ్ ఇంజన్, ఆ సర్చ్ ఇంజన్లో పెట్టు, అండ్ ద ఫ్యాక్ట్స్ గెట్ ఏ లిటిల్ ఫజీ. ఫజీ అంటే కనుక క్లారిటీ, ఇంకా అప్పుడు దాకా నీకు చాలా క్లారిటీ ఉందనిపిస్తుంది కానీ అప్పటి నుంచి నీకు చాలా ఫజీగా అవుతాయి, అంటే క్లారిటీ లేనట్టు అవుతాయి, వేగ్గా అవుతాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, when I checked Google, the first result given special prominence in a box at the top of the page. సో నేను ఫస్ట్ రిజల్ట్ ఏమొచ్చింది గూగుల్లో చెక్ చేయగానే, ఇన్ఫార్మ్ మీ దట్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ వాజ్ ఎ మ్యాన్ కాల్డ్ జాన్ హ్యాన్సన్ ఇన్ 1781. ఓకే, అపరెంట్లీ అని ఎవరైనా అంటే మీనింగ్ ఏమొస్తుంది చాలా వరకు, ఎవిడెంట్లీ అన్నట్టు, లేదా స్పష్టంగా చూసుకుంటే కనుక ద యుఎస్ హ్యాస్ హ్యాడ్ 7 బ్లాక్ ప్రెసిడెంట్స్ ఇంక్లూడింగ్ థామస్ జెఫర్సన్ అండ్ డ్వైట్ ఐసెన్హోవర్. Other search engines do a little better. The top results on Yahoo and Bing pointed me to articles about Hansen as well. వేరే సర్చ్ ఇంజన్స్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసే నాకు ఇంకా హ్యాన్సన్ రిలేటెడ్ ఆర్టికల్స్ కూడా చూపించడం జరిగింది యాహూ అండ్ బింగ్లో. ఓకే, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్. ఇట్ ఈస్ ఎ బీవైల్డరింగ్ మేజ్ ఆఫ్ క్లెయిమ్ అండ్ కౌంటర్ క్లెయిమ్. బీవైల్డరింగ్ అంటే కనుక కన్ఫ్యూజింగ్, అదొక కన్ఫ్యూజింగ్ మేజ్ అంటే ఒక పజిలింగ్, ఒక ప్రాపర్ డైరెక్షన్ తెలియనప్పుడు మేజ్ అవుతుంది కదా, అదొక కన్ఫ్యూజింగ్ మేజ్ ఆఫ్ కొంతమంది క్లెయిమ్ చేస్తారు అవునని, కొంతమంది కౌంటర్ క్లెయిమ్ చేస్తారు కాదు అని. వేర్ హోక్సెస్ స్ప్రెడ్ విత్ ఫ్రైటనింగ్ స్పీడ్. హోక్సెస్ అంటే కనుక డిసెప్షన్స్. ఓకే, డిసెప్షన్ అంటే హోక్సెస్ అంటే కనుక డిసెప్షన్స్ అవుతుంది, అంటే ఫాల్స్ స్టోరీస్. స్ప్రెడ్ విత్ ఫ్రైటనింగ్ స్పీడ్ ఆన్ సోషల్ మీడియా అండ్ స్పార్క్ యాంగ్రీ బ్యాక్లాషెస్. బ్యాక్లాషెస్ అంటే కనుక మనం ఏదైనా పబ్లిక్లో ఏదైనా చేద్దాం అనుకున్నాం అనుకోండి, అది ఫెయిల్ అయ్యి ఇంకా నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే కనుక దానివల్ల పబ్లిక్ అంతా నెగిటివ్గా రియాక్ట్ అయితే దాన్ని బ్యాక్లాష్ అవ్వడం అంటాం. ఓకే, సో బ్యాక్లాషెస్ ఫ్రమ్ పీపుల్ హూ టేక్ వాట్ దే రీడ్ ఎట్ ఫేస్ వాల్యూ. రీడ్ ఎట్ ఫేస్ వాల్యూ అంటే కనుక సో సోషల్ మీడియాలో వాళ్ళు జస్ట్ ఏం చూస్తే అదే నిజం అనుకుని, ఎట్ ఫేస్ వాల్యూ అంటే జస్ట్ చూడగానే అక్కడ ఏముందో అదే నిజం అనుకుని బ్యాక్లాష్ చేయడం జరుగుతుంది పీపుల్ ద్వారా. యాక్చువల్ వాళ్ళు ఇన్ డెప్త్గా ఇంకా చదవరు. ఎట్ ఫేస్ వాల్యూ అంటే కనుక పైన చూసింది మాత్రమే చూసి నమ్ముతున్నారు. ఓకే, అది అలాంటి డిసెప్షన్స్ అన్నీ కూడా ఫ్రైటనింగ్ స్పీడ్లో స్ప్రెడ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఓకే, సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, సోషల్ మీడియా గురించి కొంచెం నెగిటివ్ టోన్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, కాంట్రోవర్షియల్ ఫ్రింజ్ వ్యూస్ అంటే కనుక ఎక్స్ట్రీమ్ వ్యూస్ అనమాట. ఓకే, అబౌట్ యూఎస్ ప్రెసిడెంట్స్ కెన్ బి థ్రోన్ సెంటర్ స్టేజ్ బై ద పవర్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్. సో సర్చ్ ఇంజన్స్ వల్ల కాంట్రోవర్షియల్ వ్యూస్ అన్ని కూడా యూఎస్ ప్రెసిడెంట్స్ మీద వేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఎన్విరాన్మెంట్, ఇలాంటి ఎన్విరాన్మెంట్ వేర్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇస్ అక్యూజ్డ్ ఆఫ్ పెడ్లింగ్ ఫేక్ న్యూస్. సో మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఒక నార్మల్ రియల్ న్యూస్ వచ్చే అలాంటి మీడియా ద్వారా వచ్చే న్యూస్ని ఫేక్ న్యూస్గా చెప్పడం జరుగుతుంది. అక్యూజ్డ్ ఆఫ్ పెడ్లింగ్ అంటే కనుక ఫేక్ న్యూస్ నడిపిస్తుంది అని చెప్పి అక్యూజ్ చేయబడుతుంది బై ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఒక పవర్ఫుల్ మ్యాన్ ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియా, అందరికీ తెలిసినటువంటి మీడియా ద్వారా వచ్చే న్యూస్ అంతా కూడా ఫేక్ న్యూస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఓటర్స్ ఆర్ సీమింగ్లీ మిస్లెడ్. ఓటర్స్ కూడా మిస్లెడ్ అవుతున్నారు బై ద వెరీ పొలిటీషియన్స్ దే ఎలక్టెడ్. అండ్ ఈవెన్ సైంటిఫిక్ రీసెర్చ్ లాంగ్ కన్సిడర్డ్ ఎ రిలయబుల్ బేసిస్ ఫర్ డెసిషన్స్ ఈజ్ డిస్మిస్డ్ యాజ్ హ్యావింగ్ లిటిల్ వాల్యూ. సైంటిఫిక్ రీసెర్చ్ కూడా దాన్ని కూడా వాల్యూ లేకుండా డిస్మిస్ చేయడం జరుగుతుంది జనాల చేత. సో సెర్చ్ ఇంజిన్స్ అనేవి ఇంత నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మనకి థీమ్ చూసుకుంటే ఏమనిపిస్తుంది, థీమ్ చూసుకుంటే ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది ఇలాంటి సోషల్ మీడియా ద్వారా అని చెప్పడం జరుగుతుంది. సో దాని చుట్టూనే ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి థీమ్ విల్ బి సోషల్ మీడియా రిలేటెడ్ ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏంటనేది. ఓకే, for a special series launching this week, BBC Future now asked a panel of experts about the grand challenges we face in the 21st century. ఓకే, 21st century మనం ఫేస్ చేసే మేజర్ ఛాలెంజ్ ఏంటని అడగడం జరిగింది BBC ఫ్యూచర్ ద్వారా. అండ్ మెనీ నేమ్డ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ట్రస్టెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్
ప్రాబ్లమ్స్ టుడే. సో చాలా మంది ట్రస్టెడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రేక్ డౌన్ అనేది చాలా మోస్ట్ ప్రెస్సింగ్ అంటే కనుక ఇంపార్టెంట్ లేదా అర్జెంట్ ప్రాబ్లం దట్ నీడ్స్ అటెన్షన్. సో ప్రెస్సింగ్ ప్రాబ్లమ్స్ టుడేగా చెప్పడం జరిగింది. ద ఎగ్జాంపుల్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ మే సీమ్ ఏ మైనర్ ఫ్రాతీ కాంట్రవర్సీ. ఓకే, స్టార్టింగ్లో చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది అనిపిస్తుంది. ఫ్రాతీ కాంట్రవర్సీ, సో మైనర్ ఫ్రాతీ కాంట్రవర్సీ సైమల్టేనియస్గా చెప్తున్నాడు కాబట్టి ఫ్రాతీ అంటే మీనింగ్ ఏమొస్తుంది, జనరల్గా లైట్గా తీసుకునే కాంట్రవర్సీ, పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా తీసుకోవచ్చు అన్నట్టు వస్తుంది. సో ఫ్రాతీ అంటే కనుక నాట్ సో ఇంపార్టెంట్ లేదా ఇన్సబ్స్టాన్షియల్. ఓకే, నాట్ సో ఇంపార్టెంట్ కాంట్రవర్సీ. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఫ్రాతీ కాంట్రవర్సీ అంటే ఆథర్ మీనింగ్ ఏమైనా వస్తుంది, అది నాట్ సో ఇంపార్టెంట్ అన్నట్టు. బట్ దేర్ ఈజ్ సంథింగ్ గ్రేటర్ ఎట్ స్టేక్, అంటే రిస్క్ గ్రేటర్ ఎట్ స్టేక్ హియర్ అంటే కనుక వేరేది ఏదో ఉంది, చాలా రిస్క్లో ఉంది. ఏంటి? లీడింగ్ రీసెర్చర్స్, టెక్ కంపెనీస్ అండ్ ఫ్యాక్ట్ చెక్కర్స్ వీ కాంటాక్టెడ్ సే ద థ్రెట్ పోస్ట్ బై ద స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ షుడ్ నాట్ బి అండర్ ఎస్టిమేటెడ్. సో స్ప్రెడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అనేది అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది వీళ్ళందరి చేత. ఓకే, వీళ్ళందరి ద్వారా. Some warn that fake news threatens the democratic process itself. So democratic process అనే కీవర్డ్ చూసాం. సో కొంతమంది వార్న్ చేస్తున్నారు ఫేక్ న్యూస్ అనేది డెమోక్రటిక్ ప్రాసెస్ని థ్రెటన్ చేస్తుంది. On page 1 of any political science textbook, it will say that democracy relies on అంటే depends on people being informed about the issues so they can have a debate and make a decision. ఓకే, బేసిక్గా పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో మనం ఇలా ఈ రకంగా చూస్తాం. సేస్ స్టీఫెన్ లివాండోవ్స్కీ, a cognitive scientist at the University of Bristol in the UK, who studies the persistence and spread of misinformation. Having a large number of people in a society who are misinformed and have their own set of facts is absolutely devastating. ఆ సొసైటీకి అది చాలా డిస్ట్రక్టివ్ థింగ్. ఓకే, మిస్ఇన్ఫర్మేషన్ ఉండడం అనేది ఒక సొసైటీలో అది చాలా డిస్ట్రక్టివ్ థింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు కోప్ విత్. సో దాన్ని మేనేజ్ చేయడం అనేది, దాన్ని టాలరేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్. ఏ సర్వే కండక్టెడ్ బై ద ప్యూ రీసెర్చ్ సెంటర్ towards the end of last year found that 64% of American adults said made up news stories, తయారు చేయబడిన, made up అంటే కనుక సృష్టించిన, were causing confusion about the basic facts of current issues and events. ఓకే, సో చాలా వరకు ప్యాసేజ్ చూస్తే ఫేక్ న్యూస్ అనేది ఆమె థీమ్ని బేస్ చేసుకుని సోషల్ మీడియాలో ఎలా రన్ అవుతుంది అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెగిటివ్ టోన్లో ఉంది, దానికి రిలేటెడ్ నెగిటివ్గా చెప్పడం జరుగుతుంది. దాన్ని పొలిటీషియన్స్ ఎలా యూజ్ చేసుకుంటున్నారు నెగిటివ్ వేలో, అలా ఉండకూడదు, సొసైటీకి మంచిది కాదు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద సూటబుల్ టైటిల్ ఫర్ ద గివెన్ ప్యాసేజ్? ద పవర్ ఆఫ్ ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్ యొక్క పవర్ గురించి చెప్పడం జరుగుతుందా? ద థ్రెట్స్ పోస్డ్ బై ఫేక్ న్యూస్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్. సో ఫేక్ న్యూస్ అండ్ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఉన్నటువంటి థ్రెట్స్ గురించి చెప్పడం జరుగుతుందా? రైట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫేక్ న్యూస్ యొక్క పవర్ గురించి, దాన్ని ఎలా వాడుకోవచ్చు అని చెప్పడం జరగట్లేదు, అది ఎంత రాంగ్, దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హౌ ఫేక్ న్యూస్ థ్రెటన్స్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్, అది వన్ ఆఫ్ ద పార్ట్, చాలా వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్, కానీ మెయిన్ టైటిల్గా అయితే చెప్పడం కాబట్టి దట్స్ నాట్ ద ఆన్సర్. రీజన్స్ ఫర్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ ఫేక్ న్యూస్, ప్రొలిఫరేషన్ అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి? రీజన్స్ డిస్కస్ చేయడం జరిగిందా? నో. ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇస్ ద క్లోజెస్ట్ ఇన్ మీనింగ్ టు క్వెరీ? క్వెరీ అంటే మీనింగ్ ఏమొస్తుంది? మనకి ఏమైనా క్వశ్చన్ ఉంటే కనుక దాన్ని క్వెరీ అంటాం. ఫ్యాక్ట్స్, న్యూస్, మిస్ఇన్ఫర్మేషన్, ఎంక్వైరీ, ఆన్సర్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ డి, ఎంక్వైరీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఇస్ ఆపోజిట్? ఫజీ అంటే వేగ్నెస్, క్లారిటీ లేకపోవడం. ఆపోజిట్ ఏమవుతుంది? రెస్పాన్సివ్, సెన్సిటివ్, క్లియర్. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. అప్రైట్ పర్సన్ అంటే కనుక మోరల్లీ చాలా ఒక గుడ్ పర్సన్, అలాంటి పర్సన్ అప్రైట్ పర్సన్ అని అంటాం, సెంటిమెంటల్. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. వాట్ డస్ ద ఆథర్ మీన్ బై ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్? ఓకే, మనం సెకండ్ పారాగ్రాఫ్లో చూసాం ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ అని. ఓకే, ఇది కీవర్డ్ కాబట్టి ఐ ఫర్గాట్ టు మెన్షన్ దాట్ వైల్ రీడింగ్ దాట్. సో ఏమని చూసాం? వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ అంటే ఫేక్ న్యూస్ గురించి చెప్తూ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ అంటే ఫేక్ న్యూస్ అనేది ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ కాబట్టి ఆ రకంగా చెప్పడం జరిగింది. ఇట్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ ఫేక్ న్యూస్. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, వాట్ డస్ ద ఆథర్ మీన్ బై ద ఫ్రేజ్ ఫ్రాతీ కాంట్రవర్సీ? ఫ్రాతీ కాంట్రవర్సీ అంటే ఏమని చూసాం? లైట్గా తీసుకోవడం అన్నట్టు చూసాం కదా. సో అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ కాంట్రవర్సీ? నో, అన్ఇంపార్టెంట్ కాంట్రవర్సీ. ఓకే, ఏ కాంట్రవర్సీ దట్ ఈస్ గెయిలీ ఫ్రివోలస్ అంటే పెద్దగా పట్టించుకోవాల్సినంత అవసరం లేదు, చాలా లైట్ హార్టెడ్గా తీసుకోవచ్చు. ఆర్ లైట్ ఇన్ కంటెంట్. రైట్, దిస్ విల్ బి అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవాస్టేటింగ్? డెవాస్టేటింగ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? కాజింగ్ లిటిల్ డ్యామేజ్ ఆర్ హార్మ్. లిటిల్ డ్యామేజ్ అయితే కదా, డెవాస్టేటింగ్ అంటే చాలా హ్యూజ్ డ్యామేజ్. కాజింగ్ మైనర్? నో. కాజింగ్ గ్రేట్ డ్యామేజ్ ఆర్ హార్మ్. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్.
వై డస్ ఫేక్ న్యూస్ థ్రెటన్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్లో మనం చూసాం కదా, సమ్ వాన్ దట్ ఫేక్ న్యూస్ థ్రెటన్స్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. ఎందుకు? ఇక్కడ మనకి బేసిక్ పొలిటికల్ సైన్స్ బుక్లో ఏముందని చెప్పడం జరిగింది. సేస్ సమ్ పర్సన్ హ్యావింగ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎ సొసైటీ. ఒక సొసైటీలో కనుక చాలామంది మిస్ఇన్ఫార్మ్ చేయబడి ఉంటే అది చాలా డేంజరస్, ఐ మీన్ దట్ థ్రెటన్స్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి అవర్ ఆన్సర్ విల్ బి బికాస్ ఆఫ్ ఫ్రింజ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ ascribed to leaders, no. Because reliable scientific findings are now considered to be of little value, no. Because if most people misinformed, direct statement based line, okay, on issues it would cause great damage to the democratic process. So option C is our answer. Okay, what do most Americans feel about fake news? Americans చాలా వరకు ఏం ఫీల్ అవుతున్నారు? లాస్ట్ సెంటెన్స్లో చూసాం మనం 64% of American adults said made up news stories were causing confusion about the basic facts, right? It is causing great damage, harm to their democracy, no. Mentioning lies about president, it is causing confusion in their analysis and judgment of current issues, right? Direct from the statement passage, option C is our answer. Okay, with this question we will end this session. Have a great day. Thank you.